బావగారు, మోహినికి అనుమానం రాలేదు కదా? ఇన్ని సంవత్సరాల్లో భార్యని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను నేను. అలాగా? అంటే మీరు నా చెల్లెల్ని హ్యాండిల్ చేస్తున్నారా? బావగారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారేంటి? లేదు లేదు, అయినా తనని జాగ్రత్తగా చూసుకున్నది కూడా మీరే కదా. భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే మిమ్మల్ని అన్యోన్యంగా ఉంచుతుంది. కానీ ఒక సమస్య వచ్చి పడింది బావగారు. అపరంజిత తనని ఏదో ఒకటి చేయాలి. తన విషయంలో ఏది జరగాలో అదే జరిగి తీరుతుంది. తను ఇక్కడే ఉంది, ఆ బ్రహ్మరాక్షసుడు ఇక్కడే ఉన్నాడు. నిన్న అదృష్టవశాత్తు తప్పించుకుంది. ప్రతిరోజు తనని అదృష్టం తప్పించదు కదా. ఇంకొక సమస్య కూడా వచ్చి పడింది. తనూజ. బావగారు, మన అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పటి వరకు మనం ఇలా ఉన్నాం. నిన్న మనం తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. తనని అక్కడ ఆ రాక్షస స్థలంలో వదిలేసి మంచి పని చేశాం. ఎందుకంటే అక్కడికి కేవలం చావు ఒక్కటే వస్తుంది. ఇదేంటి, మీరు ఇంకా టీ తాగడం కూడా అవ్వలేదా? అవును మోహిని, మాది అయిపోవచ్చింది. సర్లేండి, నేను ఈరోజు శుభసూచకంగా కొత్త కోడలతో మొదటిసారి ఇంట్లో వంట చేయిద్దామని అనుకుంటున్నాను. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు మోహిని? రిషికి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం ఉండదు? తన ఇష్టం చేసుకోవాలి. జీవితంలో ఒక్కోసారి జరగకూడనివి జరిగిపోతుంటాయి. కొన్ని రోజుల క్రితం మన రాఖీ విషయంలో అంత ఘోరం జరిగింది. అది జరిగిన తర్వాత మనం ఇలా అందరం సంతోషంగా ఉంటామని అనుకున్నామా? కానీ మన ఇంట్లో మళ్ళీ సంతోషం వచ్చిందా లేదా? మన జీవితంలో సంతోషాలు వచ్చాయి. ఇలాంటి విషయాలు ఇంకా బంధాల గురించి మనం మన పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. రిషబ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఎంతకీ ఎక్కడుంది నీ కోడలు? తనని పిలవడానికి వెళ్తున్నానన్నయ్య. మైథిలి, రిషబ్ బావని తనూజ అక్కని కిందికి రమ్మని చెప్పు. తను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందా? నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీకు తెలుసా? నేను ప్రతిరోజు ఒక కొత్త అమ్మాయితో తిరుగుతాను. ఫ్రెండ్స్తో కలిసి నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంటాను. పెళ్ళయ్యాక మారుతాడు, నీ కొంగు పట్టుకొని తిరుగుతాడని మాత్రం అస్సలు అనుకోక. అలా ఎప్పటికీ జరగదు. రాత్రి వెళ్ళిపోయిందా? నిజంగానే వెళ్ళిపోలేదు కదా? నేను అన్న విషయాలు అర్థమైనట్టున్నాయి. తను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. చంద్రముఖి, ఆ లాకెట్ అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.